హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ ఏంటంటే రాయలసీమ స్పెషల్ రాగి సంకటి నాటుకోడి పులుసు. సింపుల్గా ఎలా వండాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు, గసగసాలు, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, స్టోన్ ఫ్లవర్, స్టార్ అనసే, యాలకులు, అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటోస్. నేను చూపించిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇందులో 3 స్పూన్స్ పెరుగు వేసుకొని ఇలా థిక్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఇందాక ఫ్రై చేసుకున్న కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి 4 లవంగాలు, 2 ఇలాచీలు, 2 దాల్చిన చెక్క పీసులు వేసుకొని అవి వేగిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ పసుపు వేసుకొని దీంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఇందులోకి 200 ml వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మరొక 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే మన చికెన్ కర్రీ పూర్తిగా రెడీ అయినట్టు. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తే మన చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు రాగి సంకటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఇలా పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకొని దాంట్లో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని 1 కప్పు రాగి పిండిని ఇలా పైన వేసుకొని కదపకుండా మనం మూత పెట్టేసి దీన్ని అలాగే ఒక 10 మినిట్స్ వరకు ఉడికించాలి. ఆ తర్వాత ఇలా పూర్తిగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. దీన్ని ముందే కలిపితే ఫ్రెండ్స్ ఇదేమవుతుంది అంటే ముద్దగా వస్తుంది, కాబట్టి మనం ముందే కలపకూడదు. ఇలా పైన వేసుకున్న తర్వాతే దీన్ని చక్కగా కలిపేసుకుంటే రాగి సంకటి రెడీ అయినట్టే. ఇప్పుడు మనం వేడి రాగి సంకటి చికెన్ పులుసుని సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.